మామూలు లేదన్న సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ, పండగ అంతా పండగ. గొంతు పడిపోయింది అన్న, గొంతు పడిపోయింది. మామూలు లేదు. నేను అందులో కదా, నేను ప్రభాస్ ఫ్యాన్ ని. అల్లు అర్జున్ ఫైట్, ఒక్క ఫైట్ ఈ మూవీకి, ఒక్క ఫైట్ సార్ అన్న, ఒక్క ఫైట్ తగ్గేది లేదా అన్నాడు కదా. ఈ మూవీకి తగ్గేది ఏంటన్నా, మామూలు లేదు సినిమా. నా గొంతు పట్టేసింది. నేను ప్రభాస్ ఫ్యాన్ ని, నేను అంటున్నా అల్లు అర్జున్ మామూలు లేడు, తగ్గేది లేదు. లోపల కిసక్ పాట ఎట్లుందన్నా, కిసక్ మామూలు పాటకి చెప్పొద్దు. అన్న సినిమా చూశానన్న, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ అంతా బాగుంది. కాకపోతే పుష్ప 2 కన్నా పుష్ప 1 నాకు నచ్చింది. జనానికి కూడా చాలా వరకు పుష్ప 2 కన్నా పుష్ప 1 నచ్చింది బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. మరో విజయ్ దేవరకొండ అలాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అట్లా చూపిస్తే సినీ ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. మనం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి ఎదిగాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు కానీ, ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే నడక కానీ, ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే ఇది కానీ మాకు నచ్చట్లేదు. బట్ వచ్చాం, యాజ్ ఏ పుష్ప ఫ్యాన్గా వచ్చాను, నేను సినిమా లవర్గా వచ్చాను. నేను పుష్ప 1 నేను 3 times చూశాను. సో అట్లానే పుష్ప 2 కూడా చూద్దామని వచ్చాను. పుష్ప 2 కూడా బాగుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది, నేను కాదంటలేదు. బట్ అల్లు అర్జున్ అనే వ్యక్తి తను ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి ఇలాంటి మూలాలను నమ్ముకోకపోతే పుష్ప 2 అనేది చాలా 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 ఇదవుతుంది రేపొద్దున ఫ్యూచర్లో. Day 1 Day 2 కలెక్షన్స్ బాగానే ఉంటాయి, Day 3 Day 4కి వచ్చేసరికి చాలా తగ్గుతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకునే అల్లు అర్జున్ గారు రేపొద్దున నార్మల్గా ఉంటే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా బాగా ఆడుతుంది. ఈజ్ నేషనల్ ఇంటర్నేషనల్ యాక్టర్, నేను కాదన్ను. తన పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. పుష్ప 1 కూడా నేను 3 times చూశానని చెప్తున్నాను, కాదంటలేదు. బట్ పుష్ప 2 కూడా చాలా బాగుంది, నేను కాదంటలేదు. బట్ తను చేసే వ్యాఖ్యలు కానీ, తను చేసే నడకలు కానీ మార్చుకుంటే ఇంకా 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 బాగా ఆడుతుంది సినిమా. అదొకటి గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. పార్ట్ 3 ఉందంట పుష్ప, దానికి ఏమంటారు మీరు? ఏదన్నా సరే మేము చూస్తా ఉన్నా, యాజ్ ఏ సినిమా లవర్గా నేను చూస్తాను. బట్ నేను చెప్పేది ఒకటే, ఎవరన్నా సరే, ఎనీ యాక్టర్ అన్నా సరే, ఒక సినిమా లవర్గా నేను చూస్తాను. ఏదన్నా సరే నేను ఎంకరేజ్ చేస్తాను, కాదంటలేదు. టాలెంట్ ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, నేను కాదంటలేదు. బట్ అదే టాలెంటెడ్ ఉండి మనం ఇదిగా మాట్లాడి ఇదిగా ఉంటే రేపు పొద్దున ఎవరు మనం సపోర్ట్ చేయరు. ఎవరన్నా సరే మరో విజయ్ దేవరకొండ మరో ఇది అది అంటున్నారు, అది తెచ్చుకోకూడదని నేను అనుకుంటున్నాను మా అల్లు అర్జున్ గారు. సో అదొక్కటి మార్చుకుంటే రేపొద్దున ఏపీ తెలంగాణలో కూడా ఇంకా బాగా ఆడుతుంది. సో పుష్ప 2 అనేది అత్యధిక థియేటర్లో రిలీజ్ అయింది. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఆ విషయంలో నేను నో డౌట్. ఇంకోటి 1500 కోట్లు అంటున్నారు, క్రాష్ చేస్తుందా? చేస్తుంది అన్న, మ్యాక్సిమం చేస్తుంది, నేను కాదంటలేదు. బట్ ఇంకా ఎక్కువ చేస్తుంది, ఈ కాంట్రవర్సీస్ లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తుంది. బట్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, నేను కాదన్ను. ఈ కాంట్రవర్సీస్లో ఆయన ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఆయన తెలుసుకుని, ఆయన మార్చుకుని, ఆయన బాగుంటే ఇంకా పెద్ద హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. నేను ఒక ఫిలిం అభిమానిగా, ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను, అంతేగాని వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఐ లైక్ అల్లు అర్జున్, ఐ లైక్ ఎవ్రీబడి, నేను కాదంటలేదు. తన యాక్టింగ్ నెంబర్ 1 యాక్టింగ్. నేను దాంట్లో ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ 5కి 4 ఇస్తాను అన్న, నేను కాదన్ను. సినిమా పరంగా అయితే నేను ఇస్తాను. బట్ వ్యక్తిగతంగా ఒక్కటే నేను మార్చుకోవాలని చెప్తున్నాను. అది ఒక్కటే లేకపోతే Day 1 Day 2 కలెక్షన్స్ బాగుంటాయి, Day 3 Day 4 తగ్గిపోతాయి. అదొక్కటే మార్చుకుని అల్లు అర్జున్ గారు ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచో, ఏ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, ఎవరి నుంచి వచ్చాం అనేది గుర్తుపెట్టుకుంటే రేపొద్దున ఎవరన్నా సరే సపోర్ట్ చేస్తారు, ఇంకా బాగా ఆడిద్ది. దయచేసి అల్లు అర్జున్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరి నుంచి వచ్చారు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. మేము ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకా హెల్ప్ చేస్తాం. మీరు ఏమంటారంటే కాంట్రవర్సీలో లేకుండా ఉంటే, కాంట్రవర్సీస్ లేకుండా నేనే తప్పు నేనే తురుము అనుకుంటే ఎవరు ఉండరు. విజయ్ దేవరకొండది కూడా అదే అయింది. రేపొద్దున నువ్వు అలా కాకూడదు అని అనుకుంటున్నా. యాజ్ ఎ మెగా అభిమానిగా, యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.